థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. శ్రీ గంపా నాగేశ్వరరావు గారు, ప్రిన్సిపల్ గారు, ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులు నెల్లూరు జిల్లా నుంచే కాకుండా ప్రకాశం జిల్లా నుంచి, కడప జిల్లా నుంచి కూడా వచ్చారని చెప్పారు. నాకు చాలా సంతోషం. ఈ మొదట మేము ఈ ఉదయగిరిలో ఈ కాలేజీ పెట్టినప్పుడు ఒక గొప్ప ఉద్దేశంతో పెట్టడం జరిగింది. ఇది చాలా నెల్లూరు జిల్లా పేరుకు నెల్లూరు జిల్లానే కానీ ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణలో కూడా బాగా వెనుకబడ్డ ప్రాంతాల కంటే కూడా వెనుకబడ్డ ప్రాంతం ఉదయగిరి. అందుకనే ఇక్కడ పిల్లలందరికీ, పేద పిల్లలు ఎక్కువ, అందరూ చదువుకునేదానికి, బహుశా ఇంజనీరింగ్ విద్య చదువుకునేదానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ కాలేజ్ పెట్టడం జరిగింది. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి పుణ్యమా అని అందరూ పేద బిడ్డలు కూడా చదువుకునేదానికి అవకాశం కల్పించారు మహానేత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు. అందుకనే ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంటిలో కూడా, ప్రతి పేద ఇంటిలో కూడా మగపిల్లలే కాకుండా ఆడపిల్లలు కూడా ఇంజనీరింగ్ కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి, ఎంసీఏ కానివ్వండి, ఎంబీఏ కానివ్వండి, ఇవన్నీ చదువుకునేదానికి అవకాశం కల్పించారు. నిజంగా చరిత్రలో నిలిచిపోతారు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు. వారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిజంగా ఈ రాష్ట్ర ప్రజలే కాదు, దేశంలో కూడా ఎవరు మునిపెన్నడూ ఆలోచించినటువంటి కార్యక్రమాలు. అంతకుముందు ఎంతో మంది ముఖ్యమంత్రులు చేసినప్పటికీ ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎవరూ తలపెట్టలేదు. అందరికీ విద్య, అందరికీ ఆరోగ్యం, అందరికీ ఆహారం, అందరికీ వసతి, గృహ వసతి, ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు మునిపెన్నడూ ఎవ్వరూ కూడా ఆలోచించినటువంటి కార్యక్రమాలు చేపట్టారు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. ఈ ఉదయగిరి అనేది చాలా చాలా వెనకబడ్డ ప్రాంతం. ఉదాహరణకి నేను ఇంజనీరింగ్ చదవడానికి మా తండ్రి గారు చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు పడాల్సి వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో మా తండ్రి గారు విలేజ్ మున్సఫ్, ఆ గ్రామంలో ఒక రైతు, కాస్త పెద్ద రైతు అంటే ఇక్కడ అందరూ కూడా సన్నకారు చిన్నకారు రైతులే, కానీ గ్రామంలో కాస్త ఉన్నటువంటి రైతుల్లో ఆయన కూడా ఒక. అయినప్పటికీ నేను ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసేదానికి చాలా చాలా కష్టాలు పడవలసిన పరిస్థితి ఏర్పడింది. అటువంటి పరిస్థితుల్లో మరి మిగతా పేదవాళ్ళ పరిస్థితిని చెప్పడానికి అవసరం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ అనే సంక్షేమ కార్యక్రమం తలపెట్టి ప్రతి పేద బిడ్డ కూడా చదువుకోవడానికి అవకాశం కల్పించడం చిన్న విషయం కాదని నేను మనవి చేస్తున్నాను. అందువల్ల ఆ మహానాయకుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రతి బిడ్డ కూడా దాన్ని ఉపయోగించుకొని, విద్య అనేది, మేధస్సు అనేది దైవ ప్రసాదం. చిన్న కుటుంబంలో కూడా, పేద ఇంటిలో కూడా మహామేధస్సు ఉన్నటువంటి బిడ్డలు పుట్టే అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకి డాక్టర్ అంబేద్కర్ గారు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు, ఇటువంటి వీళ్ళందరూ కూడా చిన్న కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. అయినప్పటికీ దేశం కాదు కదా, ప్రపంచం గర్వించదగినటువంటి వ్యక్తులుగా అరితేరినటువంటి వాళ్ళు. అందుకని దైవ ప్రసాదం అని మనవి చేస్తున్నాను నేను. మేధస్సు అనేది దైవ ప్రసాదం. దానిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద కూడా ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను. అది దేశ సౌభాగ్యానికి ఉపయోగపడే అవసరము, అవకాశం ఉంది. మనం చాలామందిని చూస్తున్నాం.
చిన్న కుటుంబాల నుంచి ఇచ్చినటువంటి వ్యక్తులే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఐఏఎస్ కానివ్వండి, ఐపీఎస్ కానివ్వండి, ఇండియన్ ఫారిన్ సర్వీస్ కానీ సెలెక్ట్ అవుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. అందుకని కాకపోతే మనకు ఉన్నటువంటి అవకాశాన్ని ప్రతి విద్యార్థి కూడా చక్కగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఏదో చిన్న ఒక్కరి చేష్టాలు చేసినప్పటికీ కూడా విద్యను అభ్యసించడం అల్టిమేట్గా ఆ లక్ష్యము నెరవేరేటట్లుగా ప్రతి బిడ్డ కూడా ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. మరి ఉదయగిరి చాలా లొకేషనల్ డిసడ్వాంటేజ్ చాలా ఉంది. ఉదయగిరి అనేది చాలా మారుమూలపు ప్రాంతం, రవాణా సౌకర్యం కానివ్వండి, మిగతా అన్ని విషయాల్లో కూడా వెనుకబడ్డ ప్రాంతం. కాబట్టి నేను గొప్ప లక్ష్యంతో పెట్టినప్పటికీ కూడా అది ఇంకా కుంటినడక నడుస్తుంది ఇక్కడ. కానీ మరి నాగేశ్వరరావు గారు చెప్పినట్లుగా రాబోయే రోజుల్లో కష్టాలుగానే ఉన్నాయి. అయినప్పటికీ రాబోయే రోజుల్లో ఒక మంచి ఇన్స్టిట్యూట్గా తయారు చేయాలి. ఏమైనా సరే ఈ ఇబ్బందుల్ని మనం తట్టుకొని దీన్ని మెయింటైన్ చేస్తూ ఈ కష్టాలను గట్టెక్కిన తర్వాత తప్పనిసరిగా మీకు తెలుసు, ఇది చక్కటి వాతావరణమే ఉంది. 100 ఎకరాల స్థలము, ఇటువైపు చూస్తే ఉదయగిరి కొండ చూడడానికి చక్కగా ఉన్నటువంటి కొండ. 4 గంటలకే ఆ కొండ నీడ వచ్చే పరిస్థితి ఇక్కడ. చాలా చక్కటి వాతావరణమే, కాకపోతే మారుమూల ప్రాంతం కాబట్టి దానికి డిసడ్వాంటేజ్ ఉంది. అయినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో తప్పనిసరిగా దీన్ని ఒక మంచి ఇన్స్టిట్యూట్గా, ఒక విద్యా సంస్థగా తయారు చేయాలనేది మాది. శ్రీ నాగేశ్వరరావు గారికి నేను నిజంగా ధన్యవాదాలు చెప్తున్నాను. వారికి, వారి టీంకి ఇక్కడికి మీరు వచ్చి పిల్లలందరికీ కూడా ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి జీవితాన్ని వచ్చే ఇబ్బందుల్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా మనం జీవితంలో ముందుకు వెళ్ళాలి, అభివృద్ధి చెందాలి అనే ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. మీరు బహుశా ప్రతి సంవత్సరం కూడా ఒక పర్యాయం రాగలిగితే మేము చాలా సంతోషిస్తాం. మరి ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి దాటితే కడప జిల్లా, ఇటువైపు దాటితే ప్రకాశం జిల్లా, అన్ని మెట్ట ప్రాంతాలు కూడలు ఇది. మీరు నిజంగా ఇక్కడికి వచ్చి బిడ్డలందరికీ కూడా ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి వాళ్ళ జీవితాన్ని ఎలా దిద్దుకోవచ్చు అనేది మీరు చెప్పగలిగితే చాలా సంతోషంగా మనం చేస్తున్నాను. మిమ్మల్ని మరొకసారి ధన్యవాదాలు చెప్తూ మీ అందరి భవిష్యత్తు గొప్పగా ఉండాలని, రాబోయే రోజుల్లో ఈరోజు నాలెడ్జే మనకు అన్నిటికీ మన ఆస్తి. కూడా చిన్న కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులే అయినప్పటికీ వాళ్ళు ఈనాడు జీవితంలో గొప్పగా ఎదిగడమే కాకుండా వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అందువల్ల తప్పనిసరిగా మీలో కూడా ఎంతమంది ఉన్నారు, భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాల్సిన శక్తి, సామర్థ్యం మన చేతిలోనే ఉందని కూడా నేను మనవి చేస్తూ, తప్పనిసరిగా క్రమశిక్షణగా మెదిగి జీవితాన్ని సరిదిద్దుకోవాల్సిందిగా మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మనవి చేస్తూ, నేను శేఖర్ రెడ్డి గారు తప్పనిసరిగా రావాలి అన్న మీదట ఇక్కడికి వచ్చి వెంబడే మళ్ళీ నేను కందుకూరు వెళ్ళవలసిన అవసరం ఉంది. ఏమైనా చాలా సంతోషం. బహుశా నేను రాకపోతే పొరపాటు చేసిన వాడిని అయి ఉండేవాడిని అనిపిస్తుంది నాకు ఇప్పుడు. చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని కూడా మనం చేస్తూ, మరొకసారి శ్రీ నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు, వారికి, వారి టీంకి ధన్యవాదాలు చెప్తూ మీ అందరికీ అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.